అదిగో వచ్చాడు. వద్దు బ్రదర్, ఆ నరకానికి మాత్రం నన్ను తీసుకెళ్ళకో. అక్కడ ఎవరు మనుషులు లేరు, అన్ని దెయ్యాలే. నాకు ఆ ఇల్లు వద్దు, ఆ బ్రతుకు వద్దు బ్రదర్. ఐ డోంట్ లైక్ మై హౌస్. నీ కళ్ళు మంట, నా బిడ్డను అలా తోస్తావేంటా? చాలు చాలు చాలు. ఇదిగో తల్లి లాంటి దాని ఊరుకుంటున్నాను. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవంటే మర్యాద దక్క చెప్తున్నాను. హే, మా ఇంటికి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నావా? ఇంకా చూస్తావేంటే? వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి. సరేనమ్మా. పిల్లండి తొందరగా పిలు. ఇదిగా ఏంటి పోలీసులు అనగానే ప్యాంట్ తడిపేసుకుని భయపడిపోతాను అనుకుంటున్నావా? పోలీసులు వస్తే నేను ఇక్కడ ఏం చేశానో దాని మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు రాగానే ఈడు అక్కడ ఏం చేశాడో దాని మీద నేను కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు పోలీసులు ఎవరిని పట్టుకుపోతారో మీరే సుద్దిరిగానే ఇవ్వండి. ఏంటి తాగేస్తున్నాడు కదా అని ఏదో నేరం వేసి ఇరుకుతావు అనుకుంటున్నావా? మా సంగతి నీకు తెలీదు. అక్క వద్దు సంగతులు దాకా వద్దు. మీ సంగతి ఏంటో నాకు బాగా తెలుసు, నా సంగతి ఇంకా మీకు పూర్తిగా తెలీదు. అయినా అక్కలాంటిదే నువ్వు కాబట్టి నీ తమ్ముడు ఆ ఇంటి ముందు ఈది కుక్కలాగా ఏ రంగం వేసినా సరే అర్థం చేసుకుని సర్దుకుపోయి ఇక్కడ వరకు ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడకుండా తీసుకొచ్చాను. లేదంటే ఏం చేస్తావురా? చంపేస్తావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా ఏంటి? అడిగేవాళ్ళు లేరనే ఇచ్చల విడిగా రెచ్చిపోతాడు నీ కొడుకు. అడు చూడు, ఏకల దాకా తాగి ఆ ఇంటి ముందుకు వచ్చి ఏ రంగం వేసి అక్కడ ఉన్నోళ్ళు పరువు తీసాడు. ఇదిగో అక్కడ ఉన్నోళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళకి మానవత్వం ఉంది కాబట్టి నా చేతులు కట్టేసి ఒరే నాయుడు బావా ఈ ఇంటి వరకు తీసుకెళ్ళరా అని నన్ను పంపించారు. లేదంటేనా మీరు ఫోన్ చేయడం కదా పోలీసులకి. తప్పదాగి ఆడపిల్లని అల్లరిపెట్టినందుకు ఈ పాటికి ఊసలు లెక్క పెడతా ఉండేవాడు. ఊసలో నా తమ్ముడు ఇలా తాగడానికి తాగుబోతావడానికి కారణం ఆపర్నే. ఇందులో వీడి తప్పు ఎంత ఉందో ఆపర్ణ తప్పు కూడా అంతే ఉంది. ఏంటంటే అపర్ణ తప్పు ఉందా? ఏంటే తప్పు ఏంటంటున్నానా? వీళ్ళ అమ్మ మాటకి తలొగ్గి వీడు ప్రాణంగా ప్రేమించిన అపర్ణే కాదన్నా సరే అపర్ణ చెప్పు తీసుకుని మొహాన కొట్టకుండా క్షమించి వదిలేసింది. అదే అపర్ణ చేసిన తప్పు. మీ కుటుంబం పుణ్యమా అని అంత గొప్ప కుటుంబం ఉన్న ఊరిని కన్న తండ్రిని పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి అనాథల్లా గుట్టుగా బతుకుతుంటే ఈడు మళ్ళీ నన్ను ప్రేమించని వెంట పడుతున్నా సరే వచ్చి మీతో చెప్పకుండా ఈడు మొహాన తూ అని ఉమ్మేయకుండా క్షమించి వదిలేసింది. అదే నా అపర్ణ చేసిన తప్పు. 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని కాబోయే పిల్లని పక్కనెట్టుకుని ఇంకా నిన్ను ప్రేమించరాను నన్ను ప్రేమించు అంటూ రోడ్డు మీద పిచ్చోళ్ళ గరుస్తూ వాళ్ళు పరువు తెస్తున్నాడే. అయినా సరే క్షమించి వదిలేస్తుంది అపర్ణ. అదేనా అపర్ణ చేసిన తప్పు? చూడండి, వాడు గుర్తుపెట్టుకోండి, వీడు ఎలాగే ఎన్ని ఎదవ పనులు చేసినా సరే అపర్ణ క్షమించి వదిలేస్తుందంటే చేతకాక సేవలేక కాదు, వీడి భవిష్యత్తు పాడైపోకూడదని. అది గుర్తుపెట్టుకోండి. కానీ ఇదిగో అక్కోయ్, కానీ ఓర్పి అంతకాలం ఉండదు. మళ్ళీ ఈడు పిచ్చి పిచ్చి చేసాలు ఎత్తే ఈడు మళ్ళీ మీ ఇంటికి వెనక్కరాడు. ఇదిగో చివరగా ఒక్క మాట, మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని ఆటంకాలు కలిగించినా ఆ దేవుడు మంచి మనసున్న అపర్ణకి మంచి మనసున్న భర్తను దొరికేలా చేశాడు. మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు కనుక జీవితానికి ఈడు అడ్డుపడాలని చూస్తే మాత్రం ఈడు అడ్డు తొలగించడానికి ఈ నాయుడు బావ అరక్షణం కూడా ఆలోచించడు. జాగ్రత్త. అర్జున్, అర్జున్ లోపలికి తీసుకెళ్దామా? జాగ్రత్త. I love you. అపర్ణ ప్లీజ్ అపర్ణ, నన్ను వదిలి వెళ్ళొద్దు అపర్ణ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అపర్ణ.